అయితే దీప్తి గారు అసలుకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుంది, ఇలాంటి ఒక ఇండస్ట్రీ అని చెప్పి బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏ సంబంధం లేదు మీరు ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ ఎక్కడో ఒక బీజం పడి ఉంటుంది. ఏమై ఉంటుంది? అంటే పర్టికులర్ ఇదని ఏం లేదండి, కానీ ఎందుకో చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్. నేను ఇందాక మీడియా చెప్పినట్టు మా ఇంట్లో అస్సలు సినిమాలు చూడరు, చాలా తక్కువ. మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళింది నాకు గుర్తు అన్నమయ్య, ఈ సినిమాలే. బాబోయ్ 30 years బ్యాక్ 97. ఇంకొకసారి నువ్వు నేను అనే సినిమాకి మా నాన్న నన్ను మా కజిన్స్ ని తీసుకెళ్లారు. ఆ ఇంటర్వెల్ తీసుకొచ్చారు ఆ కంటెంట్ చూసి. ఏంటి సార్ ఏం చెప్తున్నారు మేడం? నువ్వు చూడాల్సిన సినిమా కాదు అనుకున్నారో ఏమో, నేను అడగలేదు కూడా. నువ్వు నేనంటే తేజ గారిదా? అవును, పాపం తేజ గారు ఇంటే ఫీల్ అయిపోతారు. నేనప్పుడు మరి స్కూల్ పిల్లని, నాకు ఏం థాట్స్ వస్తాయని భయపడ్డారో ఏమో, తీసుకొచ్చేసారు ఇంటర్వెల్ నుంచి. అలాంటి సెటప్ నుంచి వచ్చాను నేను. బట్ సమ్హౌ కాలేజ్కి వచ్చినప్పుడు అంటే సినిమా అంటే నాకు ఎక్కడో ఒక ఫ్యాసినేషన్ అండి. అంటే ఒక తెలియని ప్రపంచాన్ని ఒక 3 hours చూపించేస్తారు, మనం వాళ్ళ లైఫ్లోకి వెళ్తాము అన్నది ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఇంకా తర్వాత ఇద్దరికి సినిమా ఇష్టం ఉండడము, ఎవ్రీ వీక్ వీల్ వాచ్ ఎవ్రీ మూవీ. ఇంకా అలాగా చేసి చేసి మంచి స్టోరీ చెప్పాలి, అందులోనూ హీరో పక్కనే ఉన్నాడు, అవ్వాల్సి వచ్చింది. అది చెప్తే అడుగుతాను నేను, నాకు ఐడియా ఉంది. అంటే ఫెలో సినిమా లవర్ ఎప్పుడు ఉన్నాడు పక్కన. కంప్లీట్ కాంట్రాస్ట్ సార్. మాది ఎలా ఉందంటే మా అమ్మ గోడల దింకెళ్ళి సినిమా చూసేది. మీ అమ్మ గోడలు చూసేదా? టీనేజ్ ఉన్నప్పుడు గోడల దింకెళ్ళి సినిమా చూసేది. అలా ఉంటుంది మా ఫ్యామిలీ. మా నాన్న కూడా తీరా అని చెప్పేసి మంచిగా బొక్కలు అని నన్ను వేసుకుని నడరా అని చెప్పి మాది ఆ టైప్ మాది. 2 కాంట్రాక్ట్ లవ్ మ్యారేజ్ అండి. ఈ లవ్ స్టోరీ అడగాలి ఇప్పుడైతే. బాగుంది మొత్తానికి. అయితే ఇట్లా బీజం పడ్డప్పుడు మీకు మీరు ఇండివిజువల్గా ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి అతను ఉండబట్టే మీరు సినిమా చేశారు. ఇజ్ ఇట్ ట్రూ? అదే చెప్పండి. ఆయన ఉండబట్టి సినిమా చేయలేదు, మేము సినిమా తీద్దామని డిసైడ్ అయ్యాము యాజ్ ప్రొడ్యూసర్స్. స్టోరీస్ చూస్తున్నప్పుడు కొన్ని ఇయర్స్ మంచి స్టోరీస్ వింటూ ఉన్నాము. మాకు ఏది అంత అంటే మేము ఆడియన్స్ లాగే చూసాము. ఏదైనా సినిమా చూస్తే ఎలా ఎక్సైట్ అవుతాం అన్నది ఆ పరంగానే స్క్రిప్ట్ జడ్జ్ చేసుకుంటూ వచ్చాము. ఇది నచ్చింది. ఓకే. సో ప్రొడ్యూసర్స్గానే స్టార్ట్ చేసాము. అనుకోకుండా ఆయన అవ్వాల్సి వచ్చింది తప్ప ఆయన కోసం స్టార్ట్ చేసింది అయితే కానీ. చాలామంది హీరోలు చేస్తాం, డేట్స్ లేవని కొంతమంది, నెంబర్స్ ఎక్కువ చెప్పి కొంతమంది, ఇలాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో రిజెక్ట్ చేస్తుంటారు. మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ ఎదురయ్యాయి? ఆల్ మిక్స్. అండ్ అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కదా, వాళ్ళు ఇట్స్ నాట్ బ్లేమింగ్, దేర్ ఇస్ అ డిమాండ్ అండ్ సప్లై అండి. మా సైడ్ క్లారిటీ అంటే నాకు తర్వాత అన్నారు వాళ్ళది కన్వీనియంట్ గా చెప్పేది అది. నేను అదే అన్నా. నేను ఇక్కడ ఎవరిని ఐ డిడెంట్ బ్లేమ్ యూ, ఐ డిడెంట్ బ్లేమ్ ఎనీబడి. నేను అసలు ఎవరిని బ్లేమ్ చేయట్లా, వాట్ ఇస్ ద కాన్సిక్వెన్సెస్ అడుగుతున్నాను అంతే. అంటే ఇప్పుడు అయిందండి, అది కూడా అయింది. అంటే ఒక పాయింట్ ఏం తెలిసినట్టు, ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు వీళ్ళు సినిమా నిజంగా కంప్లీట్ చేస్తారా లేదా మొత్తం విన్నాము. ఇంకొకటి ఏమో డైరెక్టర్ కొత్త, సో ఈయన చెప్పినట్టు తీస్తాడా లేదా 100% వాళ్ళు కరెక్ట్, మీరు కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు 10 సినిమాలు తీసినట్టు వేసుకోలేరు బ్యానర్. డైరెక్టరు కొత్త ప్రొడ్యూసర్లు అంటే పెద్ద డైరెక్టర్లు మనకి రారు. ఆటోమేటిక్గా ఒక కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ కాంబినేషనే ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ కొత్త హీరో ఎందుకు అనే దగ్గర మీరు బిజినెస్ పాయింట్లో ఉన్నారు. అసలు ఈయన ఎందుకు హీరో అవ్వాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు మాది చూసుకుంటే, మాది స్టోరీ అంతా చూసుకుని, అవుట్డోర్ అంతా చూసుకుని ఒక ఫిగర్ ఈజీగా టచ్ అవుతుందని మాకు అర్థమైందండి. అంత అమౌంట్ ఇప్పుడు ప్లస్ కొత్త వాళ్ళతోనే వెళ్ళాలని కూడా క్లారిటీ వచ్చింది మాకు, బికాస్ చాలామందిని చూసాము ఇలా అన్నారని. అండ్ అప్పటికే ఇట్ వాస్ డిసైడెడ్ ఒక పోలీస్ రోల్ తిను చేస్తున్నారు అందులో హీరో డిసైడ్ అవ్వకముందే అయిపోయింది. అండ్ అప్పటికి ఒక హీరోకి అడ్వాన్స్ కూడా ఇచ్చున్నాము. ఫస్ట్ ఈయనే అని లేదు, ఒక హీరోకి అడ్వాన్స్ ఇచ్చున్నాము. తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కి చాలా మందికి అడ్వాన్స్ ఇచ్చాము. ఆ హీరో ఉన్నారని. కానీ అక్కడ ఏమైంది, అది ఓకే అయ్యాక చిన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి స్టార్టింగ్ స్టేజ్లోనే డైరెక్టర్కి అతనికి. సో ఇంకా మ్యూచువల్గా అది అయిపోయింది. పాపం అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసారు, ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు. పక్కన పెట్టేస్తే ఈ హీరో పర్టికులర్గా పిలిచి మాకు అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి బ్లెస్ చేసి, మంచి స్టోరీ కానీ చిన్న చిన్నవి ఇలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. మాకు ఆలోచన ఇలా ఉంది, చాలా మంది స్టోరీ ఇది ఎలాగైనా తెరకెక్కించు, నెక్స్ట్ మూవీ కుదిరితే మనం చేద్దాం అనే భరోసా మంచిదండి. అంటే అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది అంటారు. చివరి దాకా వచ్చి గొడవలు పడే కంటే ముందే వాట్ ఈస్ క్లారిటీ అనేది మాట్లాడుకోగలిగితే ఇట్స్ వెరీ హెల్దీ ఇండస్ట్రీ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండి. యాక్చువల్లీ దీన్ని డీల్ చేసుకునే విధానంలో తప్పుడు మనుషులు
ఎదురైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అది హీరో అయి ఉండొచ్చు, మేనేజర్ అయి ఉండొచ్చు, ఇంకొకళ్ళు అయి ఉండొచ్చు. మన టీంలో ఉండే వాళ్ళల్లో 2 పురుగులు ఉంటే చాలు, సినిమా నాశనం అయిపోతుంది. 2 పురుగులు లంబు జంబు అని 2 పురుగులు ఉన్నాయి. 2 పురుగులు ఉండే తీస్తాం మళ్ళీ. అదే ఒక పురుగు అయితే అందరు కలిసి తీసేయచ్చు, కానీ 2 పురుగులు ఉన్నప్పుడు జంట పురుగులు తీయటం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ, చాలా కష్టం. అది ఒకదాన్ని జాగ్రత్తగా విరిచేసేయాలి. కానీ లక్కీగా తిను హీరో అవ్వడం వల్ల మేము ఇప్పటికైనా సినిమా కంప్లీట్ చేసుకోగలిగామండి. అంటే ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ అయ్యి ఎలాంటి షాట్ అయినా సరే ఇది చెయ్యను అలా అని లేకుండా తప్పకలేదు కాబట్టి అంటే మూవీ చూస్తే అర్థమవుతుంది మీకు. ఇసుకలో మొహం పెట్టేసే సీన్ ఉంటుంది, ఆల్మోస్ట్ సముద్రంలో చాలాసేపు ఉండాల్సి ఉంటుంది. ఒక అమ్మాయిని ఆల్మోస్ట్ 2-3 hours అంటే ఒక షార్ట్ కోసం మూసుకొని పరిగెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, అడవిలో పరిగెట్టాలి. అందరికీ కంఫర్టబుల్ ఉండదు, అది అందరూ చేయరు అని చెప్తాం. వెరీ నైస్. ఎన్ని రోజులు షూట్ చేశారండి? 72 days అండి. 72 days? ఎస్, దానికి ప్లస్ ఇంకా ఎక్స్ట్రా కాల్ షీట్స్ కాకుండా 72 days. ఓ మై గాడ్, చాలా పెద్ద సినిమా ఇది. ఇలా విజువల్గా చూసినప్పుడు కనిపిస్తుంది సార్.